వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీరు కోడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేర్చుకోవడం. సో ఈ వీడియో మీకోసమే. సో వెంటనే ఈ వీడియోని లైక్ చేసేయండి. సో వెళ్ళిపోదాం. హౌ టు స్టార్ట్ లెర్నింగ్ టు కోడ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఎప్పుడైనా పిక్ ఏ లాంగ్వేజ్ అండ్ స్టిక్ టు ఇట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ హెడ్డింగ్ పెట్టింది కూడా. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి, దానికే స్టిక్ అవ్వండి. ఒక్క లాంగ్వేజ్ ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మీరు మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి బాగుంటుంది, నేర్చుకోండి, మీకే యూజ్ అవుతుంది. కానీ ఫస్ట్ ఒక లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో చూసింగ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఫోకసింగ్ ఆన్ ఇట్ అలౌస్ యూ టు బిల్డ్ ఏ సాలిడ్ ఫౌండేషన్ అండ్ అండర్స్టాండింగ్ ద కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ కోడింగ్. సో నీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకొని దానిపైన ఫోకస్ చేసి దాంట్లో ఉన్న సాలిడ్ ఫౌండేషన్ తర్వాత బేసిక్స్ అన్ని కంప్లీట్ చేస్తే మన కోర్ కాన్సెప్ట్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతాయి. వన్స్ ఒక లాంగ్వేజ్లో కోర్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ అయ్యాయంటే ఇంకో లాంగ్వేజ్ నీకు ఈజీ అయిపోతుంది నేర్చుకోవడం కూడా. సో ఫస్ట్ నువ్వు ఒక లాంగ్వేజ్ స్టిక్ అవ్వు. ఒకటేసారి ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ మల్టిపుల్ లాంగ్వేజ్ నేర్చుకోకుండా ఫస్ట్ ఒక లాంగ్వేజ్ అయితే నేర్చుకో. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ స్పెసిఫిక్ టు దట్ లాంగ్వేజ్. సో నువ్వు ఒక లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత దానిపైన సంబంధించి మన ప్రాబ్లమ్ సాల్వింగ్ లైక్ ఇంకా కొత్త రాయడం లాజిక్స్ కానీ చేస్తే నీకు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత నీకు లాజిక్ ఇంప్రూవ్ అవుతుంది. స్పెసిఫిక్గా ఆ లాంగ్వేజ్ సంబంధించి నీకు చాలా గ్రిప్ వస్తుంది. సో అందుకే ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకున్న తర్వాత దానిపైన చాలా దానికి స్టిక్ అయ్యి దాని మీద వర్క్ చేసిన తర్వాత కావాలంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ ఇంకో నెక్స్ట్ లాంగ్వేజ్కి వెళ్ళు, అప్పుడు ఈజీ అయిపోతుంది. కానీ ఫస్ట్ ఒక లాంగ్వేజ్ నేర్చుకొని స్టిక్ అవ్వు. తర్వాత డిఫైన్ ఏ రోడ్ మ్యాప్. సో ఈ రోడ్ మ్యాప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ టాపిక్స్ నేర్చుకోవాలి సరే ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకున్నాం, మరి ఏ టాపిక్ నేర్చుకోవాలి, అసలు ఏమేమి నేర్చుకోవాలి. సో మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో మనం చాలా రోడ్ మ్యాప్స్ తీసుకొచ్చాం. ఆ రోడ్ మ్యాప్స్ అన్ని ఒకసారి చెక్ చేయండి. ఒకసారి మీకు ఏ రోడ్ మ్యాప్ కావాలో అక్కడ సెర్చ్ చేయండి. సో మ్యాక్సిమం మనం అన్ని రోడ్ మ్యాప్స్ కవర్ చేసాం. సో ఆ రోడ్ మ్యాప్స్ అన్ని మీకు పక్కా యూజ్ అవుతాయి. ఒకవేళ మీకు ఇంకా ఐడియా లేకపోతే ఏ టాపిక్స్ చదవాలో ఇవి యూజ్ అవుతాయి. సో క్రియేటింగ్ ఏ రోడ్ మ్యాప్స్ హెల్ప్ యూ టు అవుట్లైన్ ద టాపిక్స్ అండ్ స్కిల్స్ యూ నీడ్ టు లర్న్. సో నువ్వు ఏ స్కిల్స్ నేర్చుకోవాలో కూడా తెలుస్తుంది. తర్వాత క్లియర్ పాత్, నీ కోడింగ్ గోల్స్కి సంబంధించి క్లియర్ పాత్ ఏర్పడుతుంది ఒక రోడ్ మ్యాప్ ఉంటే. ఇట్ హెల్ప్స్ యూ టు స్టే ఆర్గనైజ్డ్ అండ్ ఎన్జూర్స్ యూ కవర్ ఆల్ ద ఎసెన్షియల్ ఏరియాస్ ఆఫ్ కోడింగ్. సో ఇదేం చేస్తుంది, రోడ్ మ్యాప్ ఉంటే మనం ఆర్గనైజ్డ్గా నేర్చుకోవచ్చు. తర్వాత మన ఎసెన్షియల్ ఏరియాస్ ఆఫ్ కోడింగ్ అన్నీ మనం కవర్ చేయొచ్చు. తర్వాత క్రియేట్ ఏ షెడ్యూల్. సో సెట్టింగ్ ఏ రెగ్యులర్ షెడ్యూల్ ఫర్ కోడింగ్ ప్రాక్టీస్ హెల్ప్స్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఏ కన్సిస్టెంట్ లెర్నింగ్ రొటీన్. సో ఒక రెగ్యులర్ షెడ్యూల్ ఉండాలి మనకు. సో కోడింగ్ ప్రాక్టీస్ చేయడానికి మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మన కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రొటీన్ ఉండాలి. ఒకరోజు మీరు 8 hours కోడింగ్ ప్రాక్టీస్ చేసి ఇంకో రోజు అసలు చేయకపోవడం, మళ్ళీ ఒక రోజు 1 hour చేయడం, అలా కాకుండా డైలీ గ్యాప్ ఇవ్వకండి. మీకు ఎంత బిజీ ఉన్నా ఎంత పని ఉన్నా కూడా మీరు ఒక టైం టు టైం డైలీ మెయింటైన్ చేస్తూ ఉండండి. ఇట్స్ అలౌస్ యూ టు అలొకేట్ డెడికేటెడ్ టైం ఫర్ లెర్నింగ్. సో నేర్చుకోవడానికి టైం ఇవ్వండి. విచ్ ఈస్ క్రూషియల్ ఫర్ ప్రోగ్రెస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. టైం ఇవ్వండి, స్కిల్స్ నేర్చుకోవడానికి టైం ఇవ్వండి. అది మనకు చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ అనేది నీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతాయి. నీకు ప్రోగ్రెస్ కావడానికి, నీ కెరీర్ ప్రోగ్రెస్ కావచ్చు, ఆ స్కిల్ డెవలప్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత సెట్ డెడ్ లైన్స్. సో ఈ డెడ్ లైన్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనం ఐటీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనకు డెడ్ లైన్స్ ఉంటాయి. ఆ డెడ్ లైన్లోపే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. సో నీకు ఇప్పటి నుంచే నువ్వు కూడా నీ గురించి ఏదైనా మైల్ స్టోన్కి డెడ్ లైన్ పెట్టుకో. సో ఈ టైంలో కంప్లీట్ ప్రాజెక్ట్ చేయాలి. సో ఇది మనకేం చేస్తుంది, మోటివేషన్ వస్తుంది. మళ్ళీ మనం ఫోకస్డ్గా వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు ఫోకస్ కావాలన్నా, మోటివేషన్ కావాలన్నా ఒక డెడ్ లైన్ పెట్టుకుని ఈ టైంలో చేయాలని. సో ఇదేమవుతుంది, డెడ్ లైన్ క్రియేట్ ఏ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, ఎంకరేజ్ యూ టు వర్క్ టువర్డ్స్ అచీవింగ్ స్పెసిఫిక్ గోల్స్ విత్ ఇన్ ఎ గివెన్ టైం ఫ్రేమ్. సో విత్ ఇన్ ఏ గివెన్ టైం ఫ్రేమ్లో నువ్వు స్పెసిఫిక్ గోల్స్ అచీవ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో సెట్ డెడ్ లైన్స్. తర్వాత కీప్ గోయింగ్. లర్నింగ్ టు కోడ్ కెన్ బి ఛాలెంజింగ్ ఎట్ ఏ టైమ్స్. చాలా టైంలో మనకు ఛాలెంజింగ్ అనిపిస్తుంది, కొన్నిసార్లు ఎర్రర్స్ రావచ్చు. మనం అక్కడ డిమోటివేట్ కాకూడదు. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. మీరు డిమోటివేట్ కాకుండా ఎప్పటికప్పుడు స్టే మోటివేట్గా ఉండడం, ఏదైనా ఛాలెంజెస్ వస్తే దాన్ని ఫేస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మనం ఏదైనా మిస్టేక్స్ నుంచే నేర్చుకోవాలి. సో మనం సక్సెస్లో ఉన్నప్పుడు లైక్ మనకు అన్ని సక్సెస్గా వస్తుంది అనుకోండి, అది మనం దాని నుంచి ఏం నేర్చుకున్నాం. ఒక్కసారి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాని నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు. సో నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకుంటారు. సో కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ విల్ హెల్ప్ యూ ప్రోగ్రెస్ అండ్ బికమింగ్ ప్రొఫిషియెంట్ కోడర్. సో ఇది వెరీ కన్సిస్టెంట్ ప్రాక్టీస్, కంటిన్యూస్ లెర్నింగ్ అనేది మనకు మీరు ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ చేస్తూ మంచి కోడర్గా మిమ్మల్ని తయారు చేస్తుంది. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించిన విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం.
రికార్డెడ్ కంటెంటు, తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.